ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాటర్ సాఫ్ట్నర్ గురించి. అండ్ ఈ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవడం వల్ల మనకి లాభాలు ఏముంటాయి అండ్ మీకు దీనివల్ల ఏం చేసి మనకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అంటే ఏ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ డిఫరెన్స్ కూడా మీకు వాటర్ సాఫ్ట్నర్ కి కండిషనర్ కి కూడా డిఫరెన్స్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ గా వాటర్ సాఫ్ట్నర్ ఎందుకు పెట్టుకోవాలంటే మెయిన్ గా వచ్చేసి మనకి బోర్ వాటర్ లో వచ్చేసి హార్డ్ వాటర్ వల్లనే మనకి ట్యాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్ అన్ని డ్యామేజ్ అవుతుంటాయి. వాటికి ఏంటంటే కంప్లీట్ గా సొల్యూషన్ అనేది వాటర్ సాఫ్ట్నర్. మెయిన్ గా ఇప్పుడు హార్వే ప్యూరిఫైర్ ఉంటాయి, అది వచ్చేసి మనకి ఓన్లీ టీడీఎస్ ని రిమూవ్ చేస్తుంది, అంటే తాగనీకి మాత్రమే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అది. సో వాటర్ సాఫ్ట్నర్ ఏంటంటే ఇప్పుడు బోర్ వాటర్ ఈ హార్డ్ వాటర్ అంటారు కదా, హార్డ్ వాటర్ కూడా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు వాటర్ సాఫ్ట్నర్ పెట్టినప్పుడు అనేది టీడీఎస్ ఉంటుంది, టీడీఎస్ చెక్ చేస్తాం మనకి బోర్ వాటర్ లో. ఆ టీడీఎస్ అనేది మనకి రెడ్యూస్ కాదు వాటర్ సాఫ్ట్నర్ పెట్టడం వల్ల, ఓన్లీ హార్డ్నెస్ మాత్రమే మనకి మైనస్ అవుతుంది. ఈ హార్డ్నెస్ ఏంటంటే మనకి కాల్షియం మెగ్నీషియం బాండింగ్ అనేది ఎక్సెస్ గా ఉంటే దాన్ని హార్డ్నెస్ కింద క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే మీకు లైవ్ గా కూడా చూస్తుంటారు, మీకు ఇప్పుడు ట్యాప్స్ మీద వైట్ లేయర్ రావడం కానీ, మీకు ఏదైతే మనకి వాటర్ స్టోరేజ్ చేసిన దగ్గర మనకి వైట్ లేయర్ చుట్టుగా రౌండ్ వస్తుంది. మనకి క్లాత్స్ కానీ ప్లేట్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి వైట్ లేయర్ డ్రాప్స్ లాంటివి వస్తాయి. అదే మనకి హార్డ్ వాటర్ అంట, అది ఎక్సెస్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి లైవ్ గా మనకి అవన్నీ కనిపిస్తాయి. ట్యాప్స్, గిజర్స్ అనేది వాషింగ్ మిషన్స్ కానీ మనకి హీటర్ పెట్టారనుకోండి, హీటర్ పెట్టినప్పుడు వైట్ లేయర్ వస్తుంది కదా, అది హార్డ్నెస్ అన్నట్టు. అది కూడా మనకి ఎలా మనకి క్యాల్కులేషన్ చేసుకొని మరి బోర్ వాటర్ లో ఎంత ఉంది అని చెప్పేసి కూడా మీకు చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీకు బోర్ వాటర్ వచ్చేసి ఒక 600 700 అనేది టీడీఎస్ లెవెల్ ఉంది అనుకోండి, అందులో వాటర్ అనేది హార్డ్నెస్ లెవెల్ ఒక 60% ఆఫ్ హార్డ్నెస్ అయితే ఉంటుంది మనకి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి 700 అనేది టీడీఎస్ ఉంది అనుకోండి, 60% అన్నాను కదా, అరౌండ్ వచ్చేసి ఒక 400 అనేది రేషియోలో అనేది హార్డ్నెస్ ఉన్నట్టు. అది 180 దాటింది అనుకోండి హార్డ్నెస్, హెవీగా ఎక్సెస్ అంటే హెవీ హార్డ్ వాటర్ అన్నట్టు. 100 బిలో ఉంటే మనకు వాటర్ సాఫ్ట్ వాటర్ అన్నట్టు. మెయిన్ గా వచ్చేసి ఇక్కడ విల్లాస్ కానీ అపార్ట్మెంట్ లో కానీ అట్లాంటి వాటికి కూడా మనకి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా సపరేట్ గా వాష్రూమ్ పర్పస్ బాత్రూమ్ సాఫ్ట్నర్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి మోడల్స్. మీకు అలాంటి మోడల్స్ కావాలి అనుకుంటే కూడా నా నంబర్ కి కాల్ చేశారనుకోండి, డిస్ప్లే గానీ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్ కి కాల్ చేస్తే డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేసి బోర్ వాటర్ ఎలా ఉంది, ఎంత టీడీఎస్ ఉంది, ఎంత హార్డ్నెస్ లెవెల్ ఉంది కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసి మనకి అంటే ఏది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నంబర్ కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి వాటర్ సాఫ్ట్నర్ బాగుంటుందా, కండిషనర్ బాగుంటుందా, వాటికి డిఫరెన్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు వాటర్ సాఫ్ట్నర్ ఏంటంటే బోర్ వాటర్ లో వచ్చేసి ఈ హార్డ్నెస్ ఉంది కదా, కాల్షియం మెగ్నీషియం రేషియో ఎప్పుడైతే ఒక 400 అనుకోండి, అది ఏదైతే కాల్షియం మెగ్నీషియం ఉంది అనుకోండి, మన అయాన్ ఎక్స్చేంజ్ ఇట్లా మనకి రెసిన్ బేస్ యూజ్ చేస్తారు వాటర్ సాఫ్ట్నర్ అన్నప్పుడు. ఆ రెసిన్ కి ఏంటైతే కాల్షియం మెగ్నీషియం ఏదైతే ఉందో దానికి పట్టేసుకుపోయినప్పుడు మనకి వాటర్ సాఫ్ట్నర్ అనేది కన్వర్ట్ చేసేస్తుంది. మనకి కాల్షియం మెగ్నీషియం స్టాప్ చేసేసుకుంది. స్టాప్ చేసిన తర్వాత సడన్ టైంలో ఏంటంటే లోపల రీఛార్జ్ అయిపోయి అది మనకు వేస్ట్ వాటర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది కూడా సపోజ్ వేస్ట్ వాటర్ కూడా ఎంత వెళ్ళిపోతుంది అంటే సపోజ్ ఒక 1000 లీటర్ వాటర్ సాఫ్ట్ చేసింది అనుకోండి, ఒక 20 లీటర్స్ ఆఫ్ మనకు వాటర్ అనేది వేస్ట్ అయితే ఉంటుంది మనకి. మెయిన్ గా ఈ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవడం వల్లనే చాలా అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కండిషనర్ కన్నా డిఫరెన్స్ చెప్తున్నారు కాబట్టి కండిషనర్ కన్నా బెటర్ అనేది వాటర్ సాఫ్ట్నరే బాగుంటుంది మనకి. మెయిన్ గా ఏదైతే కాల్షియం మెగ్నీషియం ఇప్పుడు ఉంటుందో స్టాప్ చేసుకుంటూ మనకి టీడీఎస్ లెవెల్ మనకి అనేది తగ్గదు. సపోజ్ ఈ హార్డ్నెస్ లెవెల్ అనేది 100% మనకి తగ్గుతుంది. మెయిన్ గా ఇప్పుడు హెయిర్ ఫాల్స్, ట్యాప్స్, గీజర్స్ కానీ మనకి డ్యామేజ్ అవుతుంటాయి కదా, అది కంప్లీట్ సొల్యూషన్ అంటే వాటర్ సాఫ్ట్నరే. మెయిన్ గా ఇప్పుడు కండిషనర్ లో ఏంటంటే సపోజ్ మనకి ఇప్పుడు కాల్షియం ఇప్పుడు మనకి సాఫ్ట్నర్ గురించి ఎక్స్ప్లెయిన్, ఇప్పుడు కండిషనర్ గురించి. ఒక కండిషనర్ అనేది మీ ఇప్పుడు హెయిర్ ఫాల్స్, ట్యాప్స్ అనేది వాటికి మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ హార్డ్నెస్ ఏదైతుందో 400 ఉంది కదా, ఆఫ్టర్ వాటర్ సాఫ్ట్నర్ పెట్టినప్పుడు తర్వాత కూడా మనకి 400 వస్తుంది. అందులో ఏంటంటే ఈ కాల్షియం మెగ్నీషియం బాండింగ్ ని బ్రేక్ చేసి పంపిస్తుంది తప్ప కానీ కాల్షియం మెగ్నీషియం అనేది స్టాప్ చేసుకోదు, అంటే హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయదు, బ్రేక్ చేసి పంపిస్తుంది. ఎలక్ట్రానిక్ వేవ్లెట్స్ అంటారు మనకి కండిషనర్ లో యూజ్ చేసేది టెక్నాలజీ. ఈ సాఫ్ట్నర్ లో వచ్చేసి మనకి అయాన్ ఎక్స్చేంజ్ లో రెసిన్ బేస్డ్ యూజ్ చేస్తారు. సో మెయిన్ గా ఈ హార్డ్నెస్ లో వచ్చేసి మనకి ఈ కండిషనర్ లో సపోజ్ ఇప్పుడు మనకి కాల్షియం మెగ్నీషియం స్టాప్ చేసుకోలేదు కదా, సో మనకి ప్రాబ్లం మనకంటే దాన్ని పెట్టడంలో యూజ్ ఏముంటుందంటే మెయిన్ గా ఇప్పుడు హెవీ మనకి వాటర్ యూజెస్ ఉంటాయి, అంటే హోటల్స్ లో కానీ అట్లా కమర్షియల్ పర్పస్ కానీ కండిషనర్ యూజ్ చేస్తారు. ఈ మధ్యలో కూడా మనకి డొమెస్టిక్ పర్పస్ లో వచ్చాయి. కాకపోతే ఏంటంటే వాటికి ఇప్పుడు మనకి బాతింగ్ చేసినప్పుడు కానీ మనకి సోప్ నూరుగా రావట్లేదు అండ్ ఎయిర్ ఫాల్స్ వస్తున్నాయి, అలాంటివి మాత్రం క్లియర్ కాదండి. మెయిన్ గా ఇప్పుడు ట్యాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్ డ్యామేజ్ అవుతున్నాయి కదా, వాటికి కంప్లీట్ గా మనకి 100% అయితే మనకి కండిషనర్ అయితే మనకి సేఫ్ సైడ్ గా ఉండొచ్చు. మనకి మెయిన్ గా
గా హోమ్ పర్పస్ కి అంటే మనకి స్నానం చేసినప్పుడు కానీ ఇట్లాంటి వాటికి అయితే క్లియర్ అయితే చేయలేదు. మీ రెండింటికి డిఫరెన్స్ మనకి ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్తామైతే మనకి నేను చెప్పేది నా సజెషన్ అయితేనే వాటర్ సాఫ్ట్నర్ అనేది సాఫ్ట్నర్ మిషన్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ తీసుకుంటే మాత్రమే బాగుంటుంది. ఎందుకు అంటే దీనిలో మనకి హార్డ్నెస్ తగ్గుతుంది, ఎయిర్ ఫాల్స్ రాకుండా, ట్యాప్స్ గీజర్స్ ఏమైనా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాకపోతే మెయిన్ గా వచ్చేసి మెయింటెనెన్స్ ఇప్పుడు కండిషనర్ లో వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అయితే ఉండదు. సాఫ్ట్నర్ లో అయితే మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఏంటంటే సాల్ట్ అనేది మెల్ట్ అవుతుంటది కాబట్టి ఆ సాల్ట్ మనం పర్చేజ్ చేసుకోవడానికి ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్ ఒక 400-500 ఛార్జ్ అవుతే వస్తుంది మనకి. మీకు సాఫ్ట్నర్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మీకు రావాలంటే కింద అయితే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని అయితే గట్టి కొట్టండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.